నమస్తే. ఎస్ఎస్ఎంఏ 29 ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? వరల్డ్ వైడ్ గా తీస్తున్నారుగా. హాలీవుడ్ మొన్న త్రిబుల్ ఆర్ చూసే షాక్ అయింది. ఈసారి బొక్కబోర్ల పడాలి వచ్చి వాళ్ళు ప్రతి సినిమా వచ్చి ఇంకా మన రామోజీ ఫిలిమ్స్ ఉంటుంది కదా అక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచే సినిమా చేసుకొని తెలుగు హాలీవుడ్ సినిమాని కూడా తెలుగు సినిమాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి డబ్ చేసుకుందాం అనే స్థాయికి వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ ఇక్కడ చూస్తే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారని తెలిసింది. అంటే మహేష్ బాబు గారిది ఇటువంటి లుక్ కూడా బయటకైతే రివీల్ చేస్తాడు. అది మరి దీని గురించి ఏమంటారు? ఎందుకు ఇప్పుడే రివీల్ చేసేసి సినిమా 2 ఏళ్ళలోనే అవన్నీ బయట పెట్టిన తర్వాత ఇంకా సినిమా గురించి వాళ్ళు చూసేదే ఉంటుంది. అన్ని ఇప్పుడే రివీల్ చేసేసుకుంటే అంటే కొంచెమైనా సరే మాకు కూడా బాధ ఉంటుంది కదా, మా హీరోని మేము కూడా కళ్ళారా చూసి ఊహించేసుకోండి. ఊహేసుకోండి. అమెజాన్ అడవుల్లో యుద్ధం చేస్తున్నాడు మరి సింహాలతోట పులులతోట ఆడున్న సర్పాలతోట. ఒకసారి ఆలోచించుకోండి అక్కడ జరిగే మరి అమెజాన్ అడవుల్లో జరిగే మాఫియా తోట ఒకసారి ఆలోచించుకోండి. ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళిండు. ఇక్కడ మన తెలుగు సినిమాలో ఇక్కడే ప్రిపేర్ ఇక్కడ చేయట్లేడు. మొత్తం జస్ట్ ఇక్కడ ప్రిపరేషన్ మాత్రమే. ఇక్కడ ప్లానింగ్ జరుగుతుంది. ఆడ మొత్తం సినిమా అంతా పిక్చర్ చేసేసుకొని ఇక్కడ పట్టుకొచ్చేస్తారు. ఇప్పటివరకు మనం రామోజీ ఫిలిమ్స్లో ఎన్ని సినిమాలు చేసి ఎన్ని సినిమాలు ప్రపంచానికి పరిచయం చేసామో ఒక్కసారి మన తెలుగు హాలీవుడ్ డైరెక్ట్ ఆడికే వెళ్ళి అక్కడ ఒక సినిమా తీస్తున్నాడు. టోటల్గా హాలీవుడ్ అమెజాన్ అడవులనే సినిమా తీస్తున్నాడు అంటే వాళ్ళ ధైర్యానికి ఒకసారి మెచ్చేసుకోండి. చిన్న చిన్న వాటికి బాధపడద్దు. ఎదురు చూడండి, కొంచెం ఎదురు చూడండి. ఒక ఈ 25 ఎదురు చూడండి, 25 మొత్తం ఎదురు చూడండి. 26లో మెల్లగా ఒక్కొక్కటి వదులుతారు. 27లో వస్తామంటున్నారు కదా, కొంచెం అటు ఇటు అయినా 28లో దిగొచ్చు. దిబిడి అవుతుంది ఖచ్చితంగా. రాజమౌళి గారు అన్న డేట్ 2027 నాటికల్లా సినిమా బయటకు వస్తుందని, కానీ ఫ్యాన్స్ అందరికీ నమ్మకం లేదు ద్వారా అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? మాకు కూడా నమ్మకం లేదు ద్వారా, ఎందుకంటే అది ఒక్క పాట తోటి వస్తుందని మేమైతే అనుకోవట్లేము. 2 పాటలు రావాలని కోరుకుంటాం. ఎందుకంటే అమెజాన్ అడవుల్లో వెళ్తున్నారు కాబట్టి ఒక పాట తీసేసి చేతులు దులిపేసుకుందాం అంటే ఏం లాభం? ఎందుకంటే 2-3 ఏళ్ళు తీసేసి 2-3 పాటలు వచ్చేదా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 28లోనే రావాలి. 27లో మొత్తం ప్రిపరేషన్ అయిపోయి గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ ఒకటి వదులుకుంటా అసలు రుచి ఏంటో చూపించాలి. అమెజాన్ అడవిలో బాబు చేసిన రుచి ఏంటో జనాలకు చూపించాలి. 27 దించి పడితే ఇంకా ఇప్పటి నుంచే పోస్టర్ కావాలి, లుక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటారు. ఈ 2 ఇయర్స్లో అంత సబ్బ పడిపోద్ది. ఆ తర్వాత సినిమా లేదు, ఏం లేదు, అన్ని చూసేసి ఇంకేమన్నది ఇడా అని అంటారు. సో అందుకనే వెయిట్ చేయండి 2 సంవత్సరాలు. మంచిగా 27లో ఒక్కొక్కటి వస్తాయి. 28లో సినిమా చూసుకుందాం, రచ్చ చేసుకోవచ్చు. అట్లీస్ట్ టైటిల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. కేవలం ఎస్ఎస్ఎంఏ 29 అని మేము చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం సినిమా కంప్లీట్ అయ్యే వరకు టైటిల్ చెప్పడు రాజమౌళి గారు. సో ఇది అదే పరిస్థితి. అలాగే 29 అనుకోండి. ఇంకా మీరు ఇంకా లేట్ చేశారనుకో ఎస్ఎస్ఎంబి 29 ఉంది కదా, 28 కూడా కాదు 29 దాకపోతారు. మరి ఆలోచించుకోండి. ఆయన బాధ పెట్టద్దు. ఆయన బాధ పెడితే మీరు బాధపడాల్సి వస్తుంది. ఆయన 27 అన్నాడు, కనీసం 28లోనన్నా రావాలని కోరుకుందాం. మనం ఇంకా బాధ అని చూసుకుంటే ఆ 29 తగ్గట్టుగా టైటిల్ తగ్గట్టుగా 29కి పోతాడు. సో ఆ ఊహ ఆయనకు కలిగేలా మనం చేయకూడదు. అరే వీళ్ళు బాగా ఆవేశపడుతున్నారని చెప్పి ఇంకా లేట్ చేసిన అనుకో నేర్వాల్సి వస్తుంది. 29 దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. అన్న ఇప్పుడు సినిమా టికెట్స్ చూసుకుంటే 1000 రూపాయలు ఉంటేనే చాలా మంది తప్పకెళ్ళి చూస్తున్నారు. అంటే మా హీరో సినిమాని మేము హిట్ చేయొచ్చు అని. అది కూడా 400 కోట్లు లేకపోతే 500 కోట్లు. సుమారుగా ఇది ఇప్పుడు 1500 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తుండగా మరి ఒక టికెట్ ధర వచ్చి ఎంత ఉండొచ్చు? 1500 పెట్టి నిజంగా సినిమా వేస్తే మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సినిమా చూసే అవకాశం ఉందా? ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. సో మహేష్ బాబు అన్న వ్యక్తి ఒక ఫ్యామిలీ హీరో అనుకోవచ్చు. మరి ఆయనకి ఇంత కాస్ట్ పెట్టడం ఎంతవరకు న్యాయం? ఎందుకు న్యాయం లేదు? ఇంటర్నేషనల్ స్థాయిగా డైరెక్ట్ అక్కడే వెళ్ళి తీస్తున్నారు. జస్ట్ ఇక్కడ ప్రిపరేషన్ మాత్రమే అవుతుంది, ప్లానింగ్ మాత్రమే అవుతుంది, మేకింగ్ అక్కడ అవుతుంది అనమాట. అంటే ఏపీ తెలంగాణలో మహేష్ బాబు గారి సినిమా ఎవరు చూడకూడదని మీ అభిప్రాయం? ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు. ఫ్యాన్స్ లేరా? ఫ్యాన్స్ చూసి ఒక్కసారి బయటకి రివీల్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఫ్యామిలీలు మడత పెట్టేస్తారు సినిమాని హ్యాపీగా. బాక్స్ ఆఫీస్ బద్దలాసిపోద్ది అంటున్నారు. అలాగేమైనా ఉందా? ఇంకా హాలీవుడ్ మరి ఇప్పటివరకు మన సినిమా ఏదైనా రికార్డు వాళ్ళని టచ్ చేసిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా హాలీవుడ్లో ఏమైనా రికార్డు బ్రేక్ అయ్యింటే వాళ్ళ సినిమా చరిత్రలో దాన్ని టచ్ చేస్తుంది. అందులో కూడా ప్రభాస్ గారు ఉండే అవకాశం ఉన్నది అంటున్నారు. ఎంతవరకు నిజం? ప్రభాస్ గారు ఉంటే ఏమైనా కాపుగా ఏమైనా ఇవ్వచ్చాము. ఉంటే మంచిదే. మరి ఇంకేంది రచ్చ. ఇంకా హాలీవుడ్ బోర్డు పక్కన ఖచ్చితంగా మన బోర్డు నిలబడుతుంది. 2-3 డైరెక్టర్ పేర్లు ఉన్నాయి కదా, స్టీవెన్ స్పీల్బర్గ్ ఏదో పేర్లు. అటువంటి వాళ్ళ బోర్డు పక్కన మన బోర్డు నిలబడుతుంది. ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అలాగే విత్ సింహం కూడా. ఇంకేమన్నది అది డైరెక్ట్ వాళ్ళు నాకు తెలిసి ఆల్రెడీ హాలీవుడ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాలే. ప్రభాస్ తోటి మహేష్ బాబు తోటి ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతున్నాయని కూడా అన్నారు. డైరెక్ట్ వాళ్ళే సినిమాలు తీసేశారు. బాబు మా అడవుల కన్నా మీ రామోజీ సిటీ బెటరు, మీ కాడికి వచ్చి తీస్తామని అంటే ఇక్కడ సినిమా ఈడే ప్లాన్ చేసుకొని పోతారు. ఒకవేళ ప్రభాస్ గారి కాళ్ళు ఉండాలి, ఇద్దరి స్టెప్స్ పడాలి, ఇద్దరి ఫైటింగ్ రోల్స్ పడాలి, కాపు రోల్లో ఉండాలి, కానీ వాళ్ళే హాలీవుడ్లో వచ్చి మన దగ్గర సినిమాలు ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా. అన్న ఒక్క మాట, లాస్ట్ క్వశ్చన్, హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? తెలుగు అమ్మాయా లేకపోతే
హాలీవుడ్ బాలీవుడ్? తెలుగులో హాలీవుడ్ లెవెల్లో సినిమా తీస్తుంటే తెలుగులో అయితే వాళ్ళు లేరు. చాలా మంది ప్రియాంక చోప్రా గారు అని కూడా అంటారు. ఇంకో ప్రియాంక చోప్రా పేరు చెప్తే ఇక నేను ముందే జాతకం కూడా చెప్పాను, సినిమా జాతకం కూడా చెప్పేస్తాను. మరి ఏం చెప్తారు ఒకవేళ ఆమె అయితే? వద్దులే, ఎందుకంటే చాలా మంది బాధపడతారు. ప్రియాంక చోప్రాను వద్దు 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 100% వద్దని వద్దు చెప్తాను. ఎందుకని వద్దంటారు? ఆమెకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆమెకి అంతమంది ఫాలోవర్స్ వేరు, సినిమా కాడికి వచ్చే వరకు వేరు. ఆమె ట్విట్టర్లో ఉండొచ్చు, ఇంకెలా ఉండొచ్చు, లేదంటే హాలీవుడ్ గాయకుని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, కానీ ప్రియాంక చోప్రాకు సినిమాకి మహేష్ బాబుతో సినిమాకు అని అంటే కొంచెం ఎందుకంటే ప్రియాంక చోప్రా అఫ్కోర్స్ హాలీవుడ్లో బాలీవుడ్లో కూడా సక్సెస్ కొట్టింది, కానీ మనోడికి సూట్ అవ్వదు. ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబు ఏజ్ ఎక్కువైనా కానీ 25 కుర్రాలు లానే కనపడతాడు. సో ప్రియాంక చోప్రా అయితే సెట్ అవ్వదు హాలీవుడ్ స్థాయిలో. ఇప్పుడు మన త్రిపులార్లో ఒక 5 అమ్మాయిలు పెట్టి చూసారా, మనకు ఒక రామ్ చరణ్ కాలియా భట్ని, ఎన్టీఆర్కి వేరే అమ్మాయి అట్లా ఆ టైప్లో తీసుకొని పెట్టాలి, సెట్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.